నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. సో 2 దశాబ్దాలుగా తన యొక్క కెరియర్ని టాలీవుడ్లో కొనసాగించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు బాలీవుడ్లోకి అడుగుపెట్టి రకరకాల కోణాల్లో రకరకాల జోనర్లో సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. అండ్ దాంతోపాటు స్పెషల్ సాంగ్స్లో కూడా అందరినీ అలరించింది తమన్నా. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా వాటిని ఐటెం సాంగ్స్ అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకోనని, కేవలం అవి ఒక స్పెషల్ సాంగ్స్ అని చెప్పుకుంటూ వచ్చింది. కథల్లో నటించడం, ప్రాధాన్యమైన పాత్రలు చేయడంతో పాటు ఒక హీరోయిన్కి, ఒక యాక్ట్రెసెస్కి తన హావభావాల్ని తెలపడం, అలాగే తన అందాన్ని చూపించడం కూడా ఎంతో అవసరమని, ఈ నేపథ్యంలో ఈ స్పెషల్ సాంగ్స్ నాకు ఎంతో ఉపయోగపడినాయి అని చెప్పింది. వాటిని నేను స్పెషల్ సాంగ్స్గానే తీసుకుంటాను తప్ప ఎక్కడ కూడా ఐటమ్ సాంగ్స్గా తీసుకొని, ఎందుకంటే సినిమా మొత్తం నటించినా మనల్ని గుర్తుపెట్టుకొని ప్రజలు ఒక స్పెషల్ సాంగ్లో మనం కనపడగానే ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మన డాన్స్కి వాళ్ళు కూడా చిందులేస్తారు. అంత ఆనందాన్ని కేవలం స్పెషల్ సాంగ్స్ ఇస్తాయని చెప్పింది. ఇప్పుడు కత్రీనా కైఫ్, కరీనా కపూర్ ఇలాంటి వాళ్ళు ఎన్నో మంచి సాంగ్స్ చేసినప్పటికీ గుర్తుపెట్టుకోలేని ప్రజలు చెమ్మక్ చెల్లో అని, లేకపోతే షీలాకి జవానీ అని చెప్పేసి చేసిన పాటల్ని మాత్రమే తరతరాలుగా వినిపించుకుంటూ వస్తూ ప్రతి పార్టీ మోడ్లో కూడా అవే పాటల్ని ప్లే చేస్తూ ఉంటారు. ఇలా స్పెషల్ సాంగ్స్ ఎప్పుడూ కూడా మన లైఫ్లో ఆనందాన్ని కలిగించే క్షణాలు ఎప్పుడు మనకి తోడుంటాయని, వాటిలో నేను కూడా ఉండడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పేసి తమన్నా చెప్పింది. రానున్న రోజుల్లో ఈ స్పెషల్ సాంగ్ ఇంకా చేస్తాను అని, ఇలా నన్ను నేను ఉత్సాహపరుచుకుంటూ చేసే ఈ స్పెషల్ సాంగ్స్ నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయని చెప్పింది. ఇలా డాన్స్ చేయడం నాకు ఎంతో అందంగా అనిపిస్తుందని, సినిమాలో ఒక మెయిన్ పాత్ర చేసినప్పుడు లేకపోతే అందులో వచ్చే డ్యూయట్ సాంగ్స్ చేసేదానికంటే కూడా ఈ స్పెషల్ సాంగ్ ఒక్కటి చేసినా చాలు, తరతరాలు దాని గురించి మాట్లాడుకుంటూ తరతరాలు అది మన మైండ్లో ప్లే అవుతూనే ఉంటుందని, అది నిజంగా ఆనందించాల్సిన విషయము అని తను ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు ఈ చర్చ పైనే బాలీవుడ్ అంతా కూడా కోడైకొస్తుంది. సో ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి ఇష్టపడిన నటి ఎందుకు ప్రాధాన్యమైన పాత్రలు చేసినా సరే ఆ హిట్ రావట్లేదు. తమన్నా టాలీవుడ్లో అందుకున్నంత పేరు, స్పెషల్ సాంగ్స్లో వచ్చినంత అద్భుతమైన విజయం మరెందుకు సినిమాల పరంగా రావట్లేదని చెప్పేసి బాలీవుడ్ ప్రజలు ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో వస్తున్న సినిమాలపై బట్లైనా తన విజయాన్ని అందుకుంటుందో లేదో తమన్నా చూడాలి. మరి రాబోతున్న సినిమాపై మీకున్న ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.